ఆది సంభూతుడను శాశ్వత కృపకు పాత్రుడై సర్వలోకాధికారిని సకల సృష్టికి మూలకారకుడను ఇప్పుడు మీ మధ్యన సంచారం చేస్తున్నాను. ఇదిగో నా విమోచన క్రయధనం చెల్లించిన నేను మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని శాశ్వత కృపకు పాత్రను చేసి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలని మార్గం సరళం చేశాను. కాబట్టి మార్గాలపై గొప్ప వెలుగును కురిపించి యుగ యుగాల వరకు నా శాంతి నా సమాధానము భూమి మీద మీకు ఇచ్చి పరమణ చేద్దునుగాక. ఆమేన్. జీవము గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నా. దేవుడి స్తోత్రాలు. మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఈ క్రైస్తవ మతం అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలియదు, అసలు ఇష్టపడేవాడిని కాదు. సరే, ఎట్టగాలకి మరి క్రైస్తవుడిగా మారటం, ఈ యాజకుడిగా దేవుడు నన్ను అభిషేకించడం, అయినా కానీ ఇష్టపడేవాడిని కాదు. ఎందుకు ఇష్టపడేవాడిని కాదంటే, దేవుడు అయితే అలాగా ఏళ్ళు చచ్చిపోయాడు, సిలువేశారు, రక్తాన్ని వెలిగించాడు, ఇలాంటి పిచ్చి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. దేవుడు అంటే ఏంటి? ఎలా ఉంటాడు దేవుడు? వరాలు ఇచ్చేవాడుగా ఉంటాడు, గొప్పవాళ్ళుగా దీవిస్తాడు. ఇదేంటి? చచ్చిపోయాడు, చంపేశారు, సిలువేశారు అని ఈ గోలేంటి అని మనసులో బాధపడేవాడిని అండి. అసలు ఇష్టపడేవాడిని కాదు. చచ్చిపోవడం ఏంటి? ఆయన దేవుడు అన్నారు, చచ్చిపోవడం ఏంటి అనే ప్రశ్న నన్ను వెంటాడుతూ ఉండేదండి. అయితే దేవుడి స్తోత్రాలు, మనకి బైబిల్లో 3 చోట్ల జీవోలు కనబడతాయండి. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా జీవోలు పెడతా ఉంటారు. ఆ జీవోలు ఏంటంటే, మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, మర్డర్ చేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు చాలా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు నాయకులై బూతులు తిట్టారట. తప్పండి అది, అసెంబ్లీ సాక్షిగా తప్పట. అందుకు వాళ్ళు తీసుకెళ్ళిపోయి లోపల పెట్టి పోలీసులు చేస్తారు కదండి, మాలిష్ చేస్తున్నారు. ఈ యొక్క విషయాలు మనం జీవోలు ఫస్ట్ టైం ఒక జీవో ఒక చోటను తగులుతుంది. అది ఎక్కడంటే, ఐశ్వర్యస్ రాజు ఓ జీవో పెడతాడు. ఆ జీవో ఏంటంటే, ఇజ్రాయేలును లేక యూదులను చంపేసి వాళ్ళ ఇల్లు దూసేసుకోండి అని జీవో పెడతాడు. మొత్తం ఆయనకి 127 దేశాలు ఉంటాయి. 127 దేశాల్లో ప్రకటన చేస్తారు. సరే, చాలా బాగుంది. ఇక ఆ జీవోను ప్రేరేపించేవాడు ప్రతిదానికి వాడు ఉంటాడు. ఆ జీవోను ప్రేరేపించిన వాడు హామాను ఎందుకు అలా చేశాడు అని చూసినప్పుడు మీకు అందరికీ తెలుసు, హామానికి మొర్దెకై నమస్కారం పెట్టలేదంట. ఏరా బాబు మొర్దెకై, నువ్వు ఎందుకు నమస్కారం పెట్టలేదురా? అధికారులు కదా వాళ్ళు, దండం పెట్టాలంటే నేను మామూలుగా అదబరిష బాగున్నారా, దేవుడు మిమ్మల్ని దీవించి కాక అన్నాను. అలా కాకుండా కాళ్ళు ఎట్టుకుని నీవే నాకు దేవుడు అని మొక్కమన్నాడు. నేను మొక్కలేను అన్నాడు మొర్దెకై. అందుకు రాజుగారి దగ్గర ఆ జీవం ఏం చేశాడంటే, యూదులు ఎప్పటికైనా ప్రమాదం కాబట్టి యూదులనే జాతి లేకుండా చంపేయాలన్నాడు. అంతే. ఏవో పాస్ అయిపోయింది, ఫలానా తారీఖు అని కూడా యాక్ట్ వచ్చేసింది. అయితే చాలా గలిబిలి జరుగుతుంది. గొప్ప విచిత్రం ఏంటంటే, ఎస్తేరు కూడా యూదా స్త్రీ.
అదే సమయంలో మొర్దెకై మరి ఎస్తేరు దగ్గరికి వచ్చి నీ భర్తకి చెప్పి జీవో మార్పించమని అడుగుతాడు. దానికి ఆవిడ చెప్పుద్ది, రాజ్యశాసనం కదా అన్నయ్య, రాజున శాసనాన్ని మార్చమని హక్కు ఎవరికి లేదు, అది రాజుగారే చూసుకోవాల్సిన పని అని చెప్పి ఎస్తేరు సమాధానం ఇచ్చింది. మరి దీనికి ఏమైనా తరుణోపాయం ఉందా అని అడిగాడు మొర్దెకై. దీనికి ఒక తరుణోపాయం ఉందన్నయ్య. ఏంటమ్మా పాప అని అడిగాడు. ఏమీ లేదు, మన వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి మేము అపరాధం చేశాం, నీ మీద తిరుగుబాటు చేశాం, అందుకు నువ్వు మమ్మల్ని చేతులేసావు, అందుకు మమ్మల్ని క్షమించి ప్రభువాన్ని ప్రార్థన చేస్తే దేవుడు కనికరం గలవాడు కాబట్టి, దేవుడు జాలి గలవాడు కాబట్టి, దేవుడు దయగలవాడు కాబట్టి క్షమించవచ్చు అన్నాడు. చెప్పింది ఎస్తేరు. దాన్ని ఆ యొక్క మొర్దెకై 120 దేశాల్లో ప్రయాణం చేశాడు. 120 దేశాల్లో వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు. అదే టైంలో ఐశ్వర్యస్ రాజు గారికి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టిన టైంలో వాడు ఫైల్స్ తిరిగేస్తున్నాడు. ఫైల్స్ తిరిగేస్తుండగా దేవుని అక్కడ రాజుగారి ప్రాణం కాపాడిన వాడిని సన్మానం చేయలేదు అని అక్కడ రాయబడి. వెంటనే ఐశ్వర్యరాజు అమ్మని పిలుస్తాడు. ఎందుకు సన్మానం చేయలేదు నువ్వు? కారణం ఏంటంటే చెప్పాడు. తర్వాత వెంటనే యూదులు విషయంలో జాలి కలిగి జీవో తీసి స్వామిద్రోహం చేసిన హామానిక కుటుంబాన్ని ఉరితీయించాడు. జీవో చేంజ్ అయింది. అది ఎవరి వల్ల అయిందంటే దేవుడి వల్ల అయింది. అలాగే మనం కొంచెం ఎదరికెళ్ళినప్పుడు మన దానియేలు రాజుగారు జీవో పాస్ చేశాడు. ఆ జీవో ఏంటంటే రాజుగారు మమ్మల్ని కాపాడుతున్నాడు, రాజుగారే మాకు దిక్కు, అందరూ రాజుగారికి నమస్కారం పెడుతున్నారు. కానీ దానియేలు నమస్కారం పెట్టలేదు. మామూలుగా ఆదాభరిస్తా దేవుడు మిమ్మల్ని దీవించుగాక, అలా కాదు, అందరు ఎదురుగుండా రాజే మాకు కాపరి, రాజే మాకు జీవము, రాజుగారు లేకపోతే మేము బతకలేము, రాజుగారి వల్లే మేము బతుకుతున్నాము అని చెప్పాలను. దానియేలు నీకు చెప్పలేను అన్నాడు. దానికి అంచేత రాజుగారిని స్తుతించిన పక్షంలో పుల్లుబొల్ల వేయబడుతుంది జీవం. రాజుగారు బతిమాలుతాడు, ఒక్కసారి కొంచెం స్తుతిచేవయ్యా. అక్కడ ఒక సందర్భం వచ్చిందంటే రాజుగారు జీవో మార్చుకోవచ్చు, మార్చడానికి వీలేదు. రాజుగారు జీవో పాస్ చేస్తారు కాబట్టి ప్రజలు ఒప్పుకోరు, అంగీకరించరు. జీవో ఎందుకు మార్చావని అడుగుతారు. అందుకు జీవో మార్చలేక దానియేలు చాలాసేపు బతిమాలుతాడు. సరే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఏం జరుగుద్దిలే అని చక్కగా మరి దానియేలు గారిని పుల్లబొల్లు వేశారు. మీకు అందరికీ తెలుసు, దానియేలు గారిని దేవుడు కాపాడుకున్నాడు, తిరిగి తీసుకొచ్చాడు. అప్పుడు మాదిలరాజు చెప్పాడు, దానియేలు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కాబట్టి అతను బతికించాడు, దానియేలు నీతిమంతుడు కాబట్టి అతను దేవుడు కాపాడుకున్నాడు అని ఆయన చెప్పి అనేక దేశాల మీద అతను నాయకుడిగా పరిగణపరిచాడు. అంచేత ఈ యొక్క జీవం ఇజ్రాయేలు మరి పాడైపోయిన టైంలో
వాళ్ళకి ధర్మశాస్త్రము కట్టళ్ళు వచ్చినాయి. ఆ కట్టల్లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులను సన్మానించాలి, లేకపోతే నువ్వు ఆస్వాదించబడవు. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెన్ని పాటలు పాడినా, నువ్వెంత ఘనంగా దేవుడి దగ్గర చేసినా ఆస్వాదించబడవు. ఆశీర్వదించబడవు కానీ రోగిగా మారుతావు. జీవోని యాక్ట్. రెండో యాక్ట్ ఏంటంటే, మీరు దశంభాగాలు చెల్లించాలి. దశంభాగాలు చెల్లించిన పక్షంలో మీ పాడి పంటలు ఆస్వాదించబడవు. నిక్కముగా మీ జీవితాల్లో దరిద్రులుగా ఉంటారు. దేవుడి బిడ్డలై ఉండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా శాపగ్రస్తులుగా ఉంటారు. అదొక జీవం. మూడో జీవం ఏంటంటే, నరహత్య చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నరహత్య చేయకూడదు. నరహత్య చేసిన పక్షంలో దానికి శిక్ష ఉన్నది, బలమైన శిక్షకు పాత్రులు అవుతారు అని జీవం ఉంది. అందుకే మనకి హిందూ మతంలో కూడా ఉండగా చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు మర్డర్ చేశారంట, అందుకే వాళ్ళ కుటుంబాలు అయిపోయింది, వాళ్ళు అందుకే అలా పాడైపోయారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవుడి స్తోత్రాలు, ఈ నరహత్య చేసిన వాడు ఎవడు అని చూసినప్పుడు మనకి ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. 6వ వచనం చూడమ్మా. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలుని చంపివేసింది. దేవుడి స్తోత్రాలు. ఇప్పుడు ఈ హేబేలుని చంపేశాడు. అతను శిక్షించడానికి అక్కడ పోలీస్ స్టేషన్ లేదు, అక్కడ శిక్షించడానికి అక్కడ సిఐడి లేరు, కానీ జీవం ఉంది. దేవుడు బైబిల్ పట్టుకున్న వాళ్ళకి జీవం ఉంది. నరహత్య చేయకూడదు, ఎందుకంటే నరులు పోలిక ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కయీను చంపేశాడు. కయీను చంపిన తర్వాత కయీను ఒక మాట అంటాడు, నేను పాప భారమును మోయలేనంతగా బాధపడుతున్నాను, ఏది అతను కలిసి రావట్లేదు, ఆరోగ్యం పాడైపోయింది, కుటుంబం పాడైపోయింది, దరిద్రుడైపోయాడు, లాస్ట్కి ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అంటే సముద్రంలో పడి చచ్చిపోయాడు. కయీను చేసిన పాపానికి కయీను ఒక్కడే పోలేదు, కయీను యొక్క వంశమంతా కూడా నశించిపోయింది. జీవం. నరహత్య చేయకూడదు. నరహత్య చేసిన పక్షంలో నిక్కముగా వాళ్ళకి శిక్ష ఉన్నది, భయంకర శిక్ష ఉన్నది. సరే, వాడు ఏదో కింద పడ్డాడు అనుకోండి, మీకు అందరికీ బాగా తెలుసు. మన దావీదు మహారాజు గారు కూడా చిన్నప్పటి నుంచి చాలా భక్తులు, ఆయన చాలా నీతిమంతులు. బైబిల్లో అంతటి భక్తుడు ఇంకొకటి కనబడట్లేదు. అటువంటి దావీదు మహారాజు అతనికి కాలం కలిసి రాక అతను ఉరియాని చంపేశాడు. మాయోపకరణం చేత చంపాడు. మామూలుగా చంపలేదు, తెలుసు జీవం ఉందని. హత్య చేస్తే శిక్షిస్తారని తెలుసు, దానికి గొప్ప ప్రమాదం కూడా ఉందని తెలుసు దావీదుకి. తెలిసి దావీదు మర్డర్ చేసి
దాన్ని కప్పిపుచ్చాడు, ఏమీ తెలియనట్టు చేయించాడు అతను. దాన్ని ఎవరు పట్టుకున్నారంటే దేవుడు పట్టుకున్నాడు. దేవుడు పట్టుకున్నాడు పట్టుకోలేదు మనకు తెలియదు కానండి, అతనికి కొడుకులు చచ్చిపోయారు, అతనికి భార్యలు చచ్చిపోయారు, అతనికి ఆరోగ్యం పాడైపోయింది. అందరూ అనుకున్నారు కదా, ఇతను ఇంత నీతిమంతుడు కదా, ఇతను ఇంత యథార్థపరుడు కదా, ఇతను ఇంత భక్తుడు కదా, ఎంత భక్తి కాకపోతే గొల్లి కాపరి 12 రాజ్యాలకి రాజయ్యాడు, ఎంత భక్తుడు కాకపోతే దేవుడు ఇంతమంది పిల్లలు ఇచ్చాడు, ఇంతమంది భార్యలు ఇచ్చాడు, ఎంత గొప్పవాడుగా దీవించాడు. అతను చాలా భక్తుడు. అందరి హృదయాల్లో మరి దేవుని తర్వాత దావీదుని వాళ్ళు ఎంతో కొనియాడుతూ ఉన్నారు. అదే సమయంలో అనుకోని రీతిగా అబ్షాలోము మాయపు గారి చేత దావీదు భార్యల్ని రేప్ చేసి చంపేశాడు. రెండవదిగా దావీదుని తవరేశాడు. ఇవన్నీ ప్రజలకు విడ్డూరంగా ఉంది. ఎలా ఉందంటే, దావీదు నీతిమంతుడే, దావీదుకి శిక్ష ఏంటి, దావీదు యథార్థపరుడే, దావీదుకి శిక్ష ఏంటి? ఇంచేత బైబిల్ పట్టుకున్న వాళ్ళకి ఏముందండి, ఆయన న్యాయ నిర్ణేత. ఇంక చెప్పవసరం లేదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళవసరం లేదు, నువ్వు లాయర్ గారి దగ్గరికి వెళ్ళవసరం లేదు, లాయర్ గారిని పెట్టుకుని డబ్బులు పెట్టుకుని వాదించుకోవసరం లేదు, ఏమవసరం లేదు. ఈయన న్యాయ నిర్ణేత. న్యాయ నిర్ణేత కాబట్టి దావీదు దోషం చేశాడు, వెంటనే శిక్షంలో అయిపోయింది. దావీదు మర్డర్ చేశాడు, వెంటనే శిక్షంలో అయిపోయింది. కానీ ప్రజాంగానికి ఎవరికీ తెలియట్లేదు దావీదుకి ఎందుకు శిక్ష వచ్చింది, దావీదుకి ఏ విషయంలో శిక్ష పాత్రుడయ్యాడు. దావీదు అన్ని విషయాల్లో మంచోడే కదా, దావీదులో ఎటువంటి దోషం లేదు కదా, దావీదులో ఎటువంటి పాపం లేదు కదా. అందుకు దావీదు దేవుడు అన్యాయం చేశాడా, దేవుడు అన్యాయం చేశాడా అనే ప్రశ్న అందరిలో ఉద్భవించినప్పుడు నాతాను ప్రవక్త చెప్తాడు, అయ్యా నీవు చేసిన తప్పుకి దేవుడు నిందించబడుతున్నాడు. నీవు తప్పు చేసి, నువ్వు పాపం చేసి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, కరెక్టే. అందరూ ఏం చెప్పున్నా తెలుసా, దావీదు నీతిమంతుడు, దావీదు యథార్థపరుడు, దావీదు ఎంతో భక్తుడు అంచేత దావీదుకి ఈ శిక్ష ఏంటి అని అనుకున్నారు. మనకు కూడా చూడండి, ఒక మర్డర్ కేసు జరిగినా ఏం జరిగినా కొద్ది కాలం విచారణ జరుగుద్ది, సాక్ష్యాలు అనేక సాక్ష్యాలు తీసుకుంటారు, అనేకున లాయర్లు పెట్టి వాదించుకుంటూ ఉంటారు. లాస్ట్కి మర్డర్ చేశాడు అని నిర్ణయం చేసిన తర్వాత ఉరేసేస్తారు. లాస్ట్కి వాడు ఈ విధంగా తప్పు చేశాడు అని చేసిన తర్వాత వాడిని శిక్షిస్తారు. ఇప్పుడు దావీదు విషయంలో నాతాను ప్రవక్త చెప్పింది ఏంటంటే, నీ మూలంగా దేవుడు అవమానం పొందుతున్నాడు, నీవు పాపం చేసి శిక్షను అనుభవిస్తున్నావు. ప్రజలందరూ ఏం చెప్పుకున్నారంటే, దావీదు మంచివాడు, దావీదు నీతిమంతుడు, దావీదు యథార్థపరుడు. ఎందుకు దావీదుకి శిక్ష వచ్చింది? దేవుడు మోసం చేశాడా? దేవుడు అతన్ని నిర్బంధించాడా అని సర్వలోకము చెప్పుకున్నది. దానికి తరుణోపాయం అడిగాడు. అడిగినప్పుడు చెప్పాడు, అయ్యా దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి అందరి ఎదురుగుండా చెప్పు, అయ్యా దేవుడు న్యాయ నిర్ణేత. ఎందుకు తెలుసా, నీకు మళ్ళీ ఎవడో కూడా ఏదో పని చేయడం, నీకు మళ్ళీ తొగుడు పోరు, నీకు మళ్ళీ వాళ్ళ జీవితాలు పాడు చేసుకోరు. నిన్ను చూసానే కొంతమంది మారు మనసు పొందుతారు, నిన్ను చూసాను కొంతమంది పాపానికి దూరంగా ఉంటారు. అందుకు నీ మూలంగా ఎవరూ పాపలు పడకుండా నువ్వు సాక్ష్యం చెప్పమన్నాడు. సాక్ష్యం చెప్పాడు. దేవుడు న్యాయ నిర్ణేత. నిజంగా నేను
ఉరియా అంతటి ఉరియా చచ్చిపోలేదు. ఉరియాను చంపిన వాడని నేనే. అతని భార్యను అపహరించిన వాడిని కూడా నేనే. అందుకు దేవుడు న్యాయ నిర్ణేత కాబట్టి నీతిమంతులను కాపాడుతాడు, అనీతిమంతులను శిక్షిస్తాడు. కాబట్టి న్యాయ చట్ట ప్రకారంగా దేవుడు నాకు తీర్పు చెప్పాడు. అందుకే నా భార్యలు పోయారు, అందుకే నా బిడ్డలు పోయారు, అందుకే నా ఆరోగ్యం పాడైపోయింది. దేవుడు నాకు అన్యాయం చేయలేదు. నేను చేసిన పాపానికి నేను శిక్షించబడినా. నేను నీతిమంతుడిగా ఉండగా, నేను యథార్థపడిగా ఉండగా, నేను భయభక్తులు కలిగి ఉండగా దేవుడు నన్ను దీవించుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నేను పాపం చేశానో, మామూలుగా భక్తుడిగా ఉన్నాను, నీకు అందరూ తెలుసు, కానీ శిక్ష నా మీద వచ్చింది. ఈ రోజున ఈ విధంగా శాపగ్రస్తుడిగా, ఈ విధంగా దుఃఖక్రాంతుడిగా మారిపోవడానికి కారణం ఏంటంటే, నేను దేవుని ముందు పాపం చేశాను, మీ ఎవ్వరి ముందు కాదు. నేను పాపం చేసినట్లు, నేను మర్డర్ చేసినట్లు ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు. ఎందుకు తెలియదంటే, అతన్ని చేతులతో చంపలేదు, అతన్ని చంపించాను. చంపించినట్లుగా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మరి ఆయన పెట్టి వాదించుకున్నాడు దేవుడు, ఎలా వాదించుకున్నాడు, కానీ మొత్తానికి దావీదు యొక్క అపరాధాన్ని బయటపెట్టాడు, దావీదుని శిక్షించేశాడు. అంచేత నరహత్యకు శిక్ష ఉంటుంది, నరహత్య చేయకూడదని దేవుడు చెప్పాడు. అందుకే ఒక రోజుని యెజబెల్ రాని మొగుడు ఆహాబు కదా, ఇద్దరు కలిసి షికారుకి వెళ్తున్నారంట. షికారుకి వెళ్తుంటే ఈ లోపల ఒక పొలం కనపడిందంట. పొలం కనబడిన తర్వాత పొలం చాలా బాగుందంట. ద్రాక్ష గళ్ళు పెద్ద పెద్ద గళ్ళు ఏలాడుతున్నాయంట. తోట అంతా పచ్చగా ఉందంట. ఆ తోట పక్క నుంచి వెళ్తున్నారంట వీళ్ళిద్దరూ. ఈ లోపల ఆహాబు అన్నాడట, ఈ తోట ఎవరిది, ఈ తోట ఎవరిదంటే నాబోతు. సరే వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో చెప్పాడట, ఏమే ఆ తోట కొందాం. యెజబెల్ రాణి పేరు చెప్తేనే కంత్రి అని రాయబడింది. యెజబెల్ రాణి పేరు చెప్తేనే కుట్ర అంటే రాయబడింది. యెజబెల్ రాణి పేరు చెప్తేనే నాశన కుమార్ అని రాయబడింది. అటువంటి తుంట్ర ఏం చేసిందంటే, నాబోతు కౌరంపింది, నీ పొలం మాకు కావాలి. అతను ఏం చెప్పాడంటే, ఆ పొలం మా తాత ముత్తాతల గడించి మాకు వార్షికంగా వస్తుంది, దానివల్ల నేను బతుకుతున్నాను. రెండోదిగా ఇన్ఫర్మేషన్ చేస్తే, నాబోతుకు చాలా భక్తుడట, చాలా ఉపవాస విజ్ఞాపనలో ఉంటాడట. అందుకు ఏం చేయాలా? ఈ లోపల ఆహాబు గారికి ఆ పని తలకాయ పొడి వచ్చేసిందంట. ఆడ మంచమే దిగట్లేదంట, కదిపితే కావట్లేదంట, లాగితే మాడట్లేదంట. ఏమయ్యా, నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, నేను ఆ పొలం మనకి స్వాధీనపరుస్తాను, నువ్వు ఊరుకో, నాకు తెలుసు పాయింట్. అంతే యాజకునికి ఆకేసింది, అయ్యా ఉపవాస ప్రార్థన పడించు, కానీ అందరికీ చెప్పు, ఒక్క నాబోతుకి మడికి చెప్పదు, సాక్షి వెంట పెట్టి చెప్తాను అక్కడ అని చెప్పింది. యాజకుల వారు ఏదో ఉపవాస ప్రార్థన పడిన చేశారు. దేశ సంరక్షణార్థమై అందరూ ఉపవాసం ఉండి దేశం కోసం ప్రార్థన చేయాలి, హోయ్ ఉపవాస ప్రార్థన అన్నాడు. అందరూ వచ్చారు. మహాభక్తుడైన నాబోతు రాలే. యెజబెల్ రాణి ఆహాబు వచ్చారు. న్యాయాధిపతిని కేకేశారు, ఏమండి అందరూ వచ్చారు, నాబోతు రాలేదు. న్యాయాధిపతి గారు అడిగారు, మరి నాబోతు ఎందుకు రాలేదు కనుక్కుందాం అని నాబోతు కౌరింపారు. వచ్చాడు. ఏమయ్యా, నువ్వు ఉపవాస ప్రార్థనకు ఎందుకు రాలేదు? దేశ సంరక్షణార్థమై ప్రార్థన జరుగుతుంటే దేశం పోవాలనుకున్నావా, దేశం నాశనం అయిపోవాలనుకున్నావా, నువ్వు ఎందుకు రాలేదు ప్రార్థనకి అని అడిగాడు. నాబోతు చెప్పాను, నాకు తెలియదని. అక్కడ ఒకడు ఉంటాడు, వాడు చెప్తాడు, నేనేంటి స్వయంగా చెప్పొచ్చాను, నేనే స్వయంగా చెప్పానండి, నేనే వెళ్ళాను. అయితే ఉపవాస ప్రార్థన, ఆ ప్రార్థన, అదే ప్రార్థన, అదే అల్వా అని పెద్ద గేరుగా మాట్లాడాడు. అంతే వెంటనే యెజబెల్ రాణి అడిగింది, దేశద్రోహం చేశాడు కదా ఇతను,
మనం అందరం దేశ సంరక్షణార్థమై ప్రార్థిస్తుండగా ఉపసించి ఇతను దేశం పాడైపోవాలని, మనం అందరం మస్టిగరిసిపోవాలని ఇతను ప్రార్థన చేయలేదు. దేశంలో ఉండి దేశాన్ని ఆశ్రయించుకున్నాడు కాబట్టి ఇతనికి తీర్పు ఏంటి అని అడిగింది యెజబెల్ రాణి. అందరూ బిగ్గరగా కేకేశారు, ఇటువంటి దుర్మార్గుడు మన దేశంలో ఉండకూడదు, ఇతను దేశద్రోహి. ఇతనికి ఏం పేరిట్టారంటే దేశద్రోహి అని పేరిట్టారు. మరి ఏం చేయాలి? తలకో రాయేసి అతను చంపేయాలి. అందరూ చూస్తుండగా ఇలాగా దేవుణ్ణి, దేశాన్ని అవమానపరిచిన వాళ్ళు ఇటువంటి శిక్షను వింటారు అని అందరికీ తెలియాలి అంది యెజబెల్ రాణి. సరే, అయిపోయింది. ప్రవక్తని ఏలి అంటాడు, నీతిమంతుడైన నాబోతు యొక్క మరణానికి కారణభూతురాలయ్యో, దేవునికి తీర్పు చెప్తాడు. అతను నీతిమంతుడు, అతను యథార్థపరుడు, అతను మహాభక్తుడు. దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, నీకు తీర్పు చెప్తాడు. అందుకు యెజబెల్ రాణి ఏలేని తవరింది, ఏదో పడ్డది. కానీ మిద్ది ఉండి తలదూకుంటుంది, కాలు జారి ఎద్ది మించి పడిపోయి చచ్చిపోయి. కుక్కలు కూడా తన రక్తం ముట్టుకోలేదు. తన రాజ్యం అప్పటికప్పుడు విచ్ఛిన్నం అయిపోయాయి. తన భర్త పనికిమాలవాడిగా మారిపోయాయి. తన రాజ్యము రక్తపరచబడి. అందుకు నరహత్యకి ఖచ్చితంగా దేవుడు తీర్పు చెప్తాడు. మనం అనుకుంటూ ఉండవచ్చు, వాళ్ళ భక్తులు కదా, దావీదు భక్తుడు, మరి దానియేలు గారు భక్తుడు, వీళ్ళందరూ కూడా భక్తులు. ఈ భక్తులకు తేడా వచ్చినప్పుడు దేవుడు వారి పక్షాన వాయిద్యం ఆడతాడు. అంచేత ఇలా నరహత్య చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అమలు జరపబడుతుంది. అయితే యేసు ప్రభు కూడా నరుడే కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు కూడా నరుడే. నా కొరకు మరణించిన వాడా, నా కొరకు శిక్షణ అనిపించిన వాడా, నా కొరకు ఆయన కూడా నరుడే. నరుడైన యేసుని సిలువ చంపిస్తారు.